కాసేపట్లో స్పృహలోకి వస్తాడు. తనకేదో జరిగింది. ప్లేస్ అంతా శుభ్రంగానే ఉంచారా? పొద్దున కూడా గది మొత్తం శుభ్రం చేశాను. గార్డెన్లో ఎవరూ లేకుండా కాసేపు నడిపించి తీసుకొచ్చాను. ఏ పొరపాటు జరగలేదు డాక్టర్. లేదమ్మా, ఏదో జరిగింది. తనకి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయింది. తనకి అలర్జీ వచ్చింది. ఏదో తనకి పడలేదు. అందుకే నేను ఇంట్లో వద్దు అన్నాను. మీరేమో ఇన్సిస్ట్ చేసి మరీ తీసుకొచ్చారు. ఇంకో 5 రోజుల్లో సర్జరీ పెట్టుకొని ఇంత నెగ్లెక్ట్గా ఉండొచ్చా? లేదు డాక్టర్, మేము ఇన్ఫెక్షన్ రాకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాం. తను ప్రతిదీ 1 కాదు 2 సార్లు శానిటైజ్ చేసి వాడుతోంది. వంట కూడా తనే స్వయంగా చేస్తుంది. ఇంట్లో ఉంటే అంతే మల్లిక గారు. మనం చాలా జాగ్రత్తగా ఉన్నాం అనుకుంటాం, కానీ ఏదో ఒక విధంగా చిన్న మిస్టేక్ అయినా జరుగుతుంది. సర్లేండి, ఇన్ఫెక్షన్ తగ్గడానికి ప్రస్తుతానికి మందులు రాసిస్తాను. ఇంకో 5 రోజుల్లో ఈ ఇన్ఫెక్షన్ కంప్లీట్గా తగ్గిపోవాలి. అలాగే డాక్టర్. ఫర్దర్గా ఇంకే ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వకుండా కాపాడుకోవాలి. జాగ్రత్త అండి. ధ్రువకి మెలకు వచ్చాక హాస్పిటల్లో జాయిన్ చేస్తే 100% బెటర్. అది మీరు డిసైడ్ అవ్వండి. ఉంటాను మేడం. వసుంధరా, నువ్వలా డీలా పడిపోకు. తగ్గిపోతుందని డాక్టర్ గారు చెప్పారుగా, అంతా మంచి జరుగుతుంది. నేను వెళ్ళి డాక్టర్ గారిని పంపించేసి వస్తాను. సూపర్, మంచి టైమింగ్లో ప్లాన్ ఇంప్లిమెంట్ చేసావు గ్రీష్మ. అన్నీ జాగ్రత్తగా చూసుకున్నా ఇలా జరిగింది. ఉన్నట్టుండి సార్కి ఇన్ఫెక్షన్ ఎలా అయింది?
తెలిసిపోయిందా ఏంటి? ఇప్పుడు ఈ ఇంజెక్షన్ నేనే మార్చానని గొడవ చేస్తావా? వెళ్ళు, వెళ్ళి చెయ్యి. నేను కూడా ధ్రువకి నువ్వే వసుంధర అని చెప్పేస్తా. మహా అయితే ఏమవుతుంది? ఈ ఇంజెక్షన్కి తోడు బీపీ కూడా ఫ్లక్చువేట్ అవుతుంది, అంతేగా? ధ్రువ సార్ ఆరోగ్యం కోసం ఒక్కొక్క రోజు అందరం యుద్ధం చేస్తున్నాం గ్రీష్మ. అలసిపోయాను. ఆయనకేమైనా అయితే తట్టుకోలేను. ఇంకొక 5 రోజుల్లో సర్జరీ. దయచేసి సార్ని వదిలే. నీకేం కావాలో చెప్పు గ్రీష్మ. లే, ఇది కదా అసలు డ్రామా అంటే. ఆయనకి తట్టుకునే శక్తి లేదు గ్రీష్మ. ఈ టైంలో ఏ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయినా కాలేయం పూర్తిగా పాడైపోతుంది. మా మీద ఇంత కక్ష ఎందుకు? ఆయన ప్రాణం గ్రీష్మ. నా తాళిని కాపాడు. నాకేం కావాలో చెప్పాలి. కొంచెం ఆలోచించుకో. ఏదైనా ఇస్తాను. ఏం చేయమన్నా చేస్తాను. ఈ 5 రోజులు ఆగితే నేనే వెళ్ళిపోతాను. అది నువ్వు ఎటు చేస్తావు? దానిలో నాకు మజా ఏముంది? నేను ఏమి అడగాలని ఆలోచిస్తున్నాను. నువ్వేది అడిగినా చేస్తాను గ్రీష్మ. ఆలోచించుకొని చెప్పు వసుంధర. మీ ఇంట్లో వాళ్ళకి మాట ఇచ్చి తప్పటం బాగా అలవాటు. ఇప్పుడు చేయకపోతే నేను చాలా ఫీల్ అవుతాను. ఆ తర్వాత ఈ 5 రోజుల్లో జరిగే వాటికి నన్ను బాధ్యురాల్ని చేయొద్దు. ఆయన ప్రాణాల కంటే నాకేది ముఖ్యం కాదు. నువ్వు ఏది అడిగినా ఇచ్చేస్తాను. పక్కా చేస్తావుగా? చేస్తాను గ్రీష్మ. అయితే లివర్ నేనిస్తున్నానని చెప్పు. ఏంటి? నాకు సరిగా అర్థం కాలేదు. ధ్రువకి నేనే డోనర్ని అని చెప్పాలి. లివర్ నేనే ఇస్తున్నానని నమ్మించాలి. ఇచ్చేది నువ్వు. పేరు మాత్రం ధ్రువకి నాది వినబడాలి. లేకపోతే ఇదంతా నూరు ముసుగులో ఉండి చేస్తోంది వసుంధర అని చెప్తాను. మొదట అందర్నీ బాగా చూసుకున్నట్టు నటించి ఈ రోజు తనని ప్రమాదంలో నెట్టావని నమ్మిస్తాను. మనం కదల్లితే ఎలా ఉంటుందో నీకు బాగా తెలుసు కదా. నీ త్యాగం, నీ గొప్పతనం, నీ దేవతా పాత్ర అన్నీ తీసేసి నా పేరు మీద రాయించుకుంటాను. ఒప్పుకుంటావా? ఒప్పుకుంటున్నాను గ్రీష్మ. ఇంత త్వరగానా? మళ్ళీ మాట మార్చావుగా. ఒక్కసారి బాగా ఆలోచించుకో. ఆయనకి లివర్ ఇచ్చానని తెలియాలని నేనప్పుడు ఒప్పుకోలేదు గ్రీష్మ. కేవలం నా సంతృప్తి కోసమే ఇద్దామనుకున్నాను. ఆయన బ్రతకాలి, అంతే. దీని గురించి ఇంకొక ఆలోచన లేదు. కానీ దీని తర్వాత నువ్వు మాట తప్పావని తెలిస్తే నేనెందుకు తప్పుతాను? సొమ్మొకడిది సోకొకడిది టైప్లో లివర్ నీది, క్రెడిట్ నాది.
ఆ, ఓకే, మరి మల్లిక ఆంటీని ఎలా కన్విన్స్ చేస్తావో అది నీ సమస్య. మల్లిక ఆంటీని ధృవతో స్వయంగా నేనే లివర్ ఇస్తున్నానని చెప్పాలి. టైం వేస్ట్ చేయకు వసుంధరా, వెళ్ళు, వెళ్ళి కన్విన్స్ చేయి. అత్తమ్మకి చెప్పి ఒప్పిస్తాను. హా, ఈ మెడిసిన్తో దెబ్బకి దారిలోకొచ్చారు. అత్తమ్మ, వసుంధరా ఏమైంది? ఆ? ఏడోకు, ముందు కూర్చో. ఏమైంది? నిన్ను చూస్తుంటే నాకు చాలా కంగారుగా ఉంది. ధ్రువకి ఎలా ఉంది? అత్తమ్మ, ఒక నిమిషం ఉండు. హ. ముందు మంచినీళ్ళు తాగు. ఇప్పుడు చెప్పు, ఏమైంది? ఈ అవతారం ఏంటి? వాడికి తగ్గిపోతుందన్నారు కదా డాక్టర్. అవసరమైతే మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ చేద్దాం. నువ్వు వర్రీ అవ్వకు. నేను ధ్రువతో మాట్లాడతాను. రెప్ప కూడా వేయకుండా చూసుకుంటున్నా. ఇలా ఎలా జరిగిందో నాకు కూడా తెలియడం లేదు. నాకు తెలిసింది. ఇప్పుడు ఈ ఇంజెక్షన్ నేనే మార్చానని గొడవ చేస్తావా? నేను కూడా ధ్రువకి నువ్వే వసుంధర అని చెప్పేస్తా. ధ్రువకి నేనే డోనర్ని అని చెప్పాలి. లివర్ నేనే ఇస్తున్నానని నమ్మించాలి. ఇచ్చేది నువ్వు, పేరు మాత్రం ధ్రువకి నాది వినబడాలి. లేకపోతే ఇదంతా నూరు ముసుగులో ఉండి చేస్తోంది వసుంధర అని చెప్తాను. నేను మీ చేత చెప్పిస్తాను అని చెప్పాను. ధ్రువ సార్కి చెప్పాలి. పదండి. అత్తమ్మ, రండి. అంటే ఇప్పుడు ఆ గ్రీష్మ చెప్పినట్టు నువ్వు నన్ను ధ్రువతో చెప్పమంటావా? నేను చెప్పను. ఆ గ్రీష్మని నేను డీల్ చేస్తాను. నువ్వాగు. అత్తమ్మ, ఇది ధ్రువ సార్కి తెలిస్తే ఏమవుతుందో తెలుసు కదా. వసుంధరా, నాకు తెలుసు, నాకు అర్థం అవుతోంది. ఆ గ్రీష్మ నీ భయాన్ని అడ్డు పెట్టుకుని నీ జీవితాన్ని నాశనం చెయ్యడానికే ఉపయోగించుకుంటోంది. నేను చూస్తూ ఊరుకోలేను. అత్తమ్మ, ఇప్పుడు మేమేం చేయగలిగే టైం కానీ పొజిషన్ కానీ లేదు. నా మాట వినండి. ధ్రువ సార్కి మెలకు వచ్చేలోపు మనం అక్కడ ఉండాలి. పదండి అత్తమ్మ. కాస్త ఆగవే. స్థిమితంగా నేను చెప్పేది విను. నేను స్థిమితంగానే ఉన్నాను. మీరు ఎక్కువగా ఆలోచించకండి. మనం వెళ్ళి ధ్రువ సార్ ముందు గ్రీష్మనే డోనర్ అని చెప్పేస్తే సరిపోతుంది. నేను చెప్పను వసుంధరా. అలా చేస్తే నీ త్యాగం ఆ గ్రీష్మ చేసినట్టవుతుంది. ఇక అది నిన్ను పురుగు కన్నా హీనంగా చూడటం మొదలు పెడుతుంది.
ధ్రువ గ్రీష్మకి కృతజ్ఞత చూపిస్తాడు. దాని తర్వాత వచ్చే అనర్థాలు ఒకటి కాదు. నీకిప్పుడు ఆలోచన శక్తి పోయింది. అర్థం చేసుకోవే, వాడు నా కొడుకే. అయితే నా మాట కూడా వినండి అత్తమ్మా. ఇప్పుడు మనం గ్రీష్మ పేరు చెప్తేనే తను ఇవన్నీ చేస్తుంది, కానీ ధ్రువ సార్ బతుకుతారు. అంతకంటే మనకింకేం కావాలి? మీరు మొండిగా ఉండి చెప్పకపోవడం వల్ల సార్కి నేనే నోరని తెలిసిపోతుంది. నన్ను దగ్గర కూడా రానివ్వరు. ఈ 5 రోజుల్లో గ్రీష్మ ఇంకేదైనా చేస్తే ఆయన తట్టుకోలేరు. మీరు నేను అడిగింది చేయకపోతే నేనేదైనా చేసుకుని చచ్చిపోతాను. బెదిరించడానికి చెప్పడం లేదు అత్తమ్మా. ఆయన లేని జీవితం నేను ఊహించుకోలేను. నా చావే వీటన్నింటికి పరిష్కారం అయితే నేను ఆ నిర్ణయం తీసుకోవడానికి ఒక్క నిమిషం కూడా ఆలోచించలేను. ఎందుకే కాళ్ళు చేతులు కట్టిపడేశావు? ఆ గ్రీష్మ చేసినవన్నీ మర్చిపోయావా? గుర్తున్నాయి అత్తమ్మా. అందుకే ఇంకేం చేస్తుందో అని భయంగా ఉంది. ఎంతో చూసి ఇక్కడి దాకా వచ్చాము. నాకు అన్నీ గుర్తున్నాయి అత్తమ్మా. ఆ రాత్రి ధ్రువ సార్ రక్తం కక్కుకోవడం, మీరు కళ్ళు తిరిగి పడిపోవడం, హాస్పిటల్ కారిడార్లో మీ పట్టరాని బాధ, ధ్రువ సార్ నా చేతుల్లోనే ఊపిరాడక చావు దాకా వెళ్ళి రావడం అన్నీ గుర్తున్నాయి అత్తమ్మా. మళ్ళీ అలాంటి పరిస్థితుల్లోకే ఆయన్ని నెట్టేద్దామా? ఆయన ప్రాణాలతో ఉండడం కంటే ఇప్పుడు మనకేది ముఖ్యం కాదు అత్తమ్మా. అత్తమ్మా ప్లీజ్, మనకి టైం లేదు. ఇంకొకసారి తట్టుకునే శక్తి ఆయనకి లేదు. వెళ్దాం పదండి ప్లీజ్. ఇప్పుడు ఎలా ఉంది ధ్రువ? పర్లేదమ్మా. మీ అందరినీ కంగారు పెట్టేశానా? నీకు లివర్లో ఇన్ఫెక్షన్ బాగా స్ప్రెడ్ అయిపోయిందంట ధ్రువ. ఎందుకు స్ప్రెడ్ అయిపోయిందో అని డాక్టర్స్ టెన్షన్ పడ్డారు. నూర్, నువ్వన్నీ జాగ్రత్తగా చూసి ఇస్తున్నావా లేదా? నూరిచ్చేది తీసుకుంటేనే ఇన్ఫెక్షన్ అయింది అంటే నాకింకా రోజులు దగ్గర పడ్డాయని అర్థం గ్రీష్మ. రే, లేకపోతే తను నా విషయంలో కొంచెం కూడా అజాగ్రత్తగా ఉండదు. ఐసా మత్ బోలియే ధ్రువ సాహెబ్, తప్పు నా వల్లే జరిగింది. ఆప్ హెల్దీగానే ఉన్నారు. ఆప్కో నేనే స్టెరిలైజ్ చేయని ఇంజెక్షన్ ఇచ్చాను. ముझे మాఫ్ కరో ధ్రువ సాహెబ్. మాఫ్ కర్తో ఏంటి? ఈరోజు నేను లేచి తిరుగుతున్నాను అంటే నీ వల్లే నూర్. చిన్న తప్పుకే అంతంత పెద్ద మాటలెందుకు? ఒక్కొక్కసారి ఇలాంటివి జరుగుతుంటాయి. आपको एक और बात बोलनी है साहिब. ఏంటది? मेरा हस्बैंड తిరిగి వచ్చారు. అవునా?
ఇంత మంచి విషయాన్ని ఇంత స్లోగా చెప్తున్నావేంటి? ఏమన్నాడు? ముझे भी అక్కడికి రమ్మంటున్నాడు. నన్ను ఏక్ హఫ్తేలో తీసుకెళ్తారంట. చాలా మంచి న్యూస్ చెప్పావు నూర్. ఒక వారంలో వెళ్తావా? వెళ్ళు. ప్రేమించిన వాళ్ళు తప్పు ఒప్పుకొని తిరిగి వచ్చి మళ్ళీ కొత్త జీవితం మొదలు పెడదామంటే ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. ఈనాటి సరసనిది ఎన్నాళ్ళ సమరమిది కలహాలు విరహాలేన కాపురం ఓనాటి ఇష్ట సుఖి ఈనాటి కష్ట సుఖి పంతాలు పట్టింపులక జీవితం పురుష పురుష ఆడది అలుసా అభిమానం నీ సొంత అవమానం తన వంత నాకు గ్రీష్మ లివరిస్తుంది అత్తయ్య. సాహెబ్, మీరు నాకు ఒక వాదా చేయాలి. ఏంటది? ఆప్కో కాపాడడానికి మీ అమ్మగారు పడ్డ కష్టాన్ని సమజియే. నువ్వు చెప్పింది అక్షరాల నిజం నూర్. నేను మా అమ్మ ప్రేమ, గ్రీష్మ నా కోసం చేస్తున్న త్యాగం ఇవి మాత్రమే గుర్తుపెట్టుకుంటాను. నువ్వు మాట్లాడుతుంటే బాగుంటుంది. నేను మిస్ అవుతాను నూర్. మరి నువ్వు? నేను మిమ్మల్ని మిస్ అవ్వను సాహెబ్.